సేవించి చేస్తూ ఉంటే రక్షణ అండి. మా ఇంట్లో పూజ కూడా గురువుగారికే చేస్తాం. ఇంక వేరే అంటే ఆయన చేస్తే సర్వదేవతలు చేసినట్టే. పరమేశ్వరుడు అందరూ ఉంటారు. గురువుగారు చేసి పరమేశ్వరుడు లింగాకారం ఉంటుంది కదరా, పూజ చేస్తాం గురువుగారికి. అలాగే ఆయన రహస్యమైనవి ఉంటాయి మామూలుగా, వాటితో చేసుకుంటూ ఉంటాం గురువుగారి దర్శనం. ఇంకో శిష్యుడు బండి మీద వస్తుంటే అతను వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఆ బండి మీద వస్తూ ఉన్నారు, జాబ్కి వెళ్తున్నారు. గురుగారి తమ్ముడే ఉపదేశం తీసుకున్నారు గురుగారి దగ్గర. ఇక్కడ ఏంటంటేనండి, రక్త సంబంధం మెయిన్ కాదు, గురు శిష్య సంబంధమే మెయిన్. అది ఆయన భక్తిగా గురువుగారికి తలుచుకుంటూ రోజు వెళ్తూ ఉంటాడు. అతను బ్యాంకులో సెక్యూరిటీగా చేస్తారన్నమాట. అయితే వెళ్తుంటే ఒకరోజు హైవే 4 వే లైన్ మీద గబక్కన వెనకాల వచ్చిన వెహికల్ కారు గుద్దేసింది. అది చాలా దూరం ఈడ్చుకెళ్ళిపోయింది బండి. ఆయనకి చిన్ని లైట్గా అసలు ఆ ఎఫెక్ట్కి ప్రాణమే ఇది అవ్వాల్సిన స్థితి. అయితే రక్షణగా ఉండి చిన్న ఎఫెక్ట్, ఆయన లెగిసి మళ్ళీ డ్యూటీ చేసుకొని వచ్చి హాస్పిటల్కి అప్పుడు చూపించుకున్నాడు. మళ్ళీ తెల్లారి వచ్చి అన్నయ్య మరి ఇలా జరిగిందని చెప్పి గురువుగారికి చెప్పారు. అలా